కాదు, చరిత్ర చెప్తుంటే మీ ఫేజులు చదివిన తర్వాత ప్రసంగం కూడా చెప్పబుద్ది అవుదన్నమాట. సరే, అందరం కూడా స్టాండప్ సిట్టింగ్ ఏమైనా చేద్దామా? సరే, కొంచెం స్టాండప్ సిట్టింగ్ చేయండి. అయితే కొంచెం అలా నిల్చొని మళ్ళీ కూర్చోండి. హల్లెలూయా. సరే, ఒకసారి కూర్చొని ఇంక మళ్ళీ లేపని ఇబ్బంది పడమాకండి. ఇబ్బందిగా ఉంటే చైర్స్లో కూర్చోండి, ఇబ్బంది ఏం కాదు. చక్కగా ఫ్రీగా కూర్చొని వినండి. రాయుడు ఇస్తే వదలని మీకు ఒక లోపల భయం ఉంటుంది. ఈరోజు నేను మాధవరగూడెం కూడా వెళ్ళేది లేదనమాట. అలా ఏం కాదు, వెళ్తానులే, మీరు భయపడమాకండి. సరే, అందరం కూడా కూర్చుందాం. ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు ప్రభువా, నీ ఘనమైన దివ్యమైన పాదాలకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములను మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మీరు ఎక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, వంశావళుల గురించి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీ వాక్యములో తండ్రి ఏది నేర్చుకున్నా అది మా భక్తి జీవితానికి ఉపయోగపడుతుంది నాయన. ఆ విధంగా తండ్రి నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. ఎందుకు రూతు ద్వారా వచ్చారు? ఒక అన్యురాల్ని తండ్రి మీరు ఏర్పరచుకున్నారు. కారణం ఆమె యొక్క క్యారెక్టర్ ప్రభువా. మరియమ్మ తల్లిని మీరు ఏర్పరచుకున్నారు. కారణం ఆమె యొక్క క్యారెక్టర్ ప్రభువా. కాబట్టి నాయన, చరిత్రలో ఉన్న స్త్రీలందరూ, రూతు కానీ రాహాబు కానీ, వాళ్ళందరూ అన్యులైనప్పటికీ తన యొక్క తండ్రి క్యారెక్టర్ ద్వారా, వారి యొక్క పశ్చాత్తాపపు స్థితి ద్వారా వాళ్ళందరూ రక్షింపబడ్డారు నాయన. గొప్ప ఆధిక్యత వారికి వచ్చింది. ఆ విధమైన స్త్రీలుగా మేము ఉండాలి అని, ఆ విధమైన పురుషులుగా మేము ఉండాలి అనే ఆలోచన మాకు కలిగించండి. మరికొద్ది నిమిషములు నాయన నీ మాటలు ఆలోచించడానికి పూనుకొని ఉండగా మీ ఆత్మ సహాయమును తండ్రి చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్క బిడ్డకిను దయచేయండి. దేవా, మీ మాటలు నాయన మా ఆత్మను రక్షించటానికి శక్తి కలిగిన మాటలని జ్ఞాపకం పెట్టుకుంటూ భయముతోనూ భక్తితోనూ అయా వీటిని తండ్రి ఆలకించటానికి మాకు సహాయము చేయమని చేస్తారని కూడా నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం అందరము కూడా. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక నిండు వందనాలు. అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. బాగానే ఉన్నారు అందరూ? చలిగా ఏమన్నా ఉంటే చెప్పండి, ఫ్యాన్లు ఆపేద్దాం. అన్నీ ఆపేయమంటారా? సరే, వాళ్ళది ఉంచమన్నారు కాబట్టి ఫ్యాన్ లేని వాళ్ళంతా అటు మూలకెళ్ళండి, ఫ్యాన్లు కావాలన్న వాళ్ళంతా ఇటు వచ్చేసేయండి. సరే, అందరూ జాగ్రత్తగానే ఉన్నారనుకుంటున్నాను. అంతా సెట్ అయిపోయారు కదా? ఓకే. మన శుక్రవారము మేము ఆలోచిస్తున్నప్పుడు యోధా గురించి ఒక ఆలోచన మాకు వచ్చిందనమాట. ఆ మాటని మేము మామూలుగా ఒకసారి అలా జనరల్గా మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మీ అందరికీ కూడా కొంచెం వివరంగా ఆ మాటని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకో మేము శుక్రవారం వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానించాలని ఆశ, తర్వాత యోధా గురించి చదవాలని ఆశ, అసలు యోధా ఎటువంటి స్థితిని పోగొట్టుకున్నాడో అవన్నీ ఆలోచించినప్పుడు నిజంగా ఎంత దౌర్భాగ్యుడు అనిపిస్తుంది యోధాని. అయితే ఆయన చూసిన తర్వాత అదే బుద్ధి మనలో చూసినప్పుడు అయ్యో మనము ఎంత దౌర్భాగ్యులం అనే స్థితి మనకు వస్తుంది అనమాట. ఎంత అత్యున్నతమైన స్థితిని మనం వదులుకుంటున్నామో, ఎంత ఆధిక్యతని మనము వదులుకుంటున్నామో. యోధా వెండి నాణేల కోసం వేసే నమ్ముకుంటే మనము మన చుట్టాలను సంతోషం పెట్టడం కోసం, లేకపోతే మన ఉద్యోగంలో తోటి వారిని సంతోషపెట్టడం కోసం యేసయ్య మాటల్ని
ఎన్నిమార్లు అమ్మేస్తున్న వాళ్ళము. యేసుని అమ్మటం అంటే ఏమీ లేదు, ఆయన మాటల్ని అమ్మేయటం. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకకుండా ఉండటం, దాని అర్థం ఏంటి అంటే ఆయన అమ్మేసిన వాళ్ళతో సమానం, ఆయన అప్పగించిన వాళ్ళతో సమానం. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు మనందరము కూడా మన జీవితాలను ఎలా కట్టుకోవాలి, దేవుడు మనల గురించి ఆలోచించిన ఆ యొక్క ఆలోచన కానీ, ఆయన మనకి ఇవ్వాలనుకున్న ఆ చోటు, ఆ స్థలము కానీ, ఆయన మనకు అప్పగించిన పరిచర్య కానీ, ఆయనకు మనకిచ్చిన అధికారము కానీ చాలా ఉన్నతమైనవి. అందరం కూడా ఆ మాటను ఆలోచన చేద్దాం. అందరము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము. వచ్చే ఆదివారం నాకు ఈ బాధ ఉండదన్నమాట, నాకు ఈ మైక్ వస్తుంది. మొన్న అన్నోళ్ళు ఇచ్చెళ్ళారు నాకు, కాబట్టి దీని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. సరే, ఏదేమైనా 1వ అధ్యాయము. మీరందరూ కొంచెం అలర్ట్గా ఉంటారని మధ్య మధ్యలో మాట్లాడుతున్నా, మళ్ళీ వాక్యమే మాట్లాడుతుంటే ఏదోలా ఉంటుందని. కానీ మొత్తానికి మళ్ళీ వాక్యం దగ్గరికి తీసుకొస్తాను. అందరము కూడా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 24వ వచనము. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూద తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకొనిన వారిని కనబరుచుము అనిరి. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, మీ అందరికీ తెలిసిన సందర్భమే. యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు ఎంతమంది అంటే 12 మంది. అయితే ఆ 12 మందిలో ఒక వ్యక్తి ఏమయ్యాడు అంటే ఉరిపోసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఆయన యొక్క స్థలము, ఆయన యొక్క స్థానము, మన భాషలో చెప్పాలి అంటే ఆయన యొక్క అపోస్తులత్వము, ఆయన యొక్క శిష్యత్వము చేసే ఒక ధన్యత ఒక వ్యక్తికి వచ్చిందనమాట. ధన్యతను ఒక వ్యక్తి పోగొట్టుకున్నాడు, యేసే నమ్మేసుకొని. ఆ సమయంలో ఆ ధన్యత ఇంకో వ్యక్తి పొందుకుంటున్నాడు. ఆ వ్యక్తి మత్తయ్య. ఓకే, అయితే ఇక్కడ నేనేమని ఆలోచిస్తున్నాను అంటే, అసలు ఆ యోధా గురించి ఆ పేతురు గారు పలికిన మాట ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో తన చోటికి పోవుటకు. మొదటి మాట, తన చోటికి పోవుటకు అంటే యోధాకు ఒక చోటు ఉంది, ఆ చోటుకు పోయే స్థితిని యోధ ఏం చేశాడంట, పోగొట్టుకున్నాడంట. ఓకేనా? అదేవిధంగా అది చనిపోయిన తర్వాత వెళ్ళే చోటు. అయితే ఆ చోటుకి వెళ్ళటానికి భూమి మీద ఆయనకు ఒక పరిచర్య, ఆయనకు ఒక అపోస్తులత్వాన్ని దేవుడు అప్పగించాడు. ఈ 3 మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఆ యొక్క పరిచర్యని కానీ, ఆ అపోస్తులత్వాన్ని కానీ అని అన్నాడు అనమాట. భూమి మీద యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ యోధాకి ఒక పరిచర్య అప్పగించాడు, ఒక అపోస్తులత్వం అంటే శిష్యుడు, యేసయ్య శిష్యుడు అనే ఒక అధికారాన్ని, ఒక అత్యున్నతమైన స్థితిని యోధాకు ఆపాదించాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఆయన పోగొట్టుకున్న చోటు పరలోకము, ఆయన భూమి మీద పోగొట్టుకున్న పరిచర్య యేసుక్రీస్తుతో సమానమైన అధికారం. అది మీకు నేను చెబుతాను. ఎంత అధికారం అంటే, ఇదిగో వాళ్ళ దగ్గరికి దెయ్యాలు వస్తే దెయ్యాలను పోగొట్టేంత అధికారం. వాళ్ళ దగ్గరికి పక్షవాయువు కలిగిన వారు వస్తే, రోగం కలిగిన వారు వస్తే వాళ్ళందరినీ స్వస్థపరిచేంత అధికారం. పేతురు గారు నీడపడితే అందరూ రోగులందరూ స్వస్థపరిచారంట. ఇదిగో పౌలు గారి నడికట్టు అనగా కచ్చీఫ్ తీసుకుంటే అది తీసుకెళ్ళిపోయి చేసినప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారంట, రోగులందరూ స్వస్థపరచబడ్డారు అంట. మరి అదే కోవలో ఎవరు ఉండాలి? అవునా కదా? మీకు అర్థం అవ్వాలి, యోధ ఎంత గొప్ప పరిచర్యని, ఎంత గొప్ప అధికారాన్ని భూమి మీద వదులుకుంటున్నాడో.
ఎక్కడా వదులుకున్నాడు? చివరికి పరలోకమైన తన చోటిని కూడా వదులుకున్నాడు. సాధారణమైన విషయం కాదు ప్రియమైన దేవుని పిల్లలు, మీరు ఆలోచించగలగాలి. మనందరము పేతురు గారిని ఎంత గొప్పగా చెప్పుకుంటాం, యాకోబు గారిని ఎంత గొప్పగా చెప్పుకుంటాం, యోహాను గారిని ఎంత గొప్పగా చెప్పుకుంటాం, ఒక స్టెఫన్ గారిని ఎంత గొప్పగా చెప్పుకుంటాం, ఆ అపోస్తులు ఉన్న 12 మందిని, తోమా గారిని ఎంత గొప్పగా చెప్పుకుంటాం. ఇదిగో మన మద్రాసు దగ్గరికి వచ్చి పరిచర్య చేసి ఇదిగో పొడిచి చంపేస్తే చనిపోయాడు. మీకు తెలుస్తే లేదు, వాళ్ళందరి సమాధులు చాలా చక్కగా ఉన్నాయి ఇప్పటికీ. వాళ్ళు వాక్యాలు చెప్పి, వాళ్ళు దేవుని మాటలు చెప్పి మార్చినటువంటి, లేకపోతే కన్నటువంటి పిల్లలు ఉన్నారే విశ్వాసులు, వాళ్ళందరూ వాళ్ళ మీద చూపించిన ప్రేమ చాలా అమోఘం. వాళ్ళందరూ వాళ్ళ శవాలను తీసుకొని, వాళ్ళ దేహాలను తీసుకొని ఒక మంచి స్థలంలో పాతిపెట్టి చక్కగా అక్కడ ఒక మంచి ఇల్లులాగా కట్టుకొని, ఇప్పుడు మనం టూరిజంగా చూసే సమాధులను మనం చూస్తున్నాం. పేతురు సమాధి ఉంది, తోమా గారి సమాధి ఉంది. ఇంత ధన్యత యోధా గారి సమాధి ఎక్కడన్నా ఉందా? యోధా ఎంతటి ధన్యతను పోగొట్టుకున్నాడో మీకు అర్థమవ్వాలి. ఎందుకు పోగొట్టుకున్నాడో తర్వాత చూద్దాం, కానీ ఏది పోగొట్టుకున్నాడో మీకు అర్థమవ్వాలి ముందు. అందరము మొట్టమొదటిగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనానికి వద్దాం. కొంచెం జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. ఆ పేతురు ఇదిగో యేసయ్యను అడుగుతున్నాడు, ఇదిగో సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మాకేమి దొరుకును అని ఆయన అడుగగా యేసు వారితో ఏమన్నాడంట? పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎంత బాగా అంటున్నాడు తెలుసా? యేసయ్యతో సమానమైన అధికారం ఇచ్చాడు భూమి మీద. యేసయ్య దెయ్యాలను వెళ్ళగొట్టాడు, యేసయ్య రోగాలను స్వస్థపరిచాడు. అంత అధికారం ఎవరికి ఇచ్చాడు? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అది ఎంత పెద్ద అత్యున్నతమైన స్థితి మీకు అర్థమవ్వాలి. ఆ యోధా పోగొట్టుకున్న చోటు కానీ, యోధా పోగొట్టుకున్న పరిచర్య కానీ, యోధా పోగొట్టుకున్న అపోస్తులత్వం అనే ఒక అధికారం ఉంది. అది ఎంత ధన్యతో మీకు అర్థమవ్వాలి. యేసయ్య చాలా క్లియర్ కట్గా అంటున్నాడు, ఇదిగో మీరు నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు కదా, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్నారు కదా, అయితే మీకేముంది తెలుసా? రేపు పునర్జన్మ. అంటే రేపు యేసయ్య రెండో రాకడ ఉంది కదా, ఆ రాకడలో యేసయ్య వస్తాడు కదా, వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు కదా, కూర్చున్నప్పుడు అందరికీ తీర్పు తీరుస్తాడు కదా. అవునా కదా? ఆలోచన చేస్తున్నారు మీరు? రేపు యేసయ్య రెండో రాకడలో వచ్చినప్పుడు పునర్జన్మ అంటే అదే. చనిపోయిన తర్వాత బ్రతుకుంది మనందరూ తెలుసు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివినప్పుడు మీకు ఏమర్థమైంది? ఆయన కోట్ల మంది దేవదూతలతో ఏం చేస్తాడంట? వస్తాడంట మనుష్య కుమారుడు తన మహిమతో. అప్పుడు ఏమవుతారంట? మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పోగు చేయబడతాయి దేవదూతల ద్వారా. ఆ మేకలు ఎవరు? నీతిమంతులు. గొర్రెలు ఎవరు? క్షమించండి, మేకలు అనీతిమంతులు, గొర్రెలు ఎవరు? నీతిమంతులు. వీళ్ళందరికీ తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడు తెలుసా? యేసయ్య తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు 12 మంది సింహాసనాలు వేసి. మీరు కూడా ఇజ్రాయేలు గోత్రాలన్నిటికీ తీర్పు తీరుస్తారు. యేసయ్య కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు. కింద ఇంకో మంచి మాట అంటారు చూడండి,
నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. 2 ఫలాలున్నాయి. యేసయ్యను సమస్తము విడిచిపెట్టి వెంబడిస్తే, ఇదిగో నీ తల్లి నిన్ను తోసేయొచ్చేమో, నీ తండ్రి నిన్ను తోసేయొచ్చేమో, నీ కుటుంబీకులు నిన్ను తోసేయొచ్చేమో, నీ బంధువులు నిన్ను తోసేయొచ్చేమో. దాని అర్థమే వాళ్ళని విడిచిపెట్టడం. తల్లి కోసమో, తండ్రి కోసమో, భార్య కోసమో, పిల్లల కోసమో యేసయ్యను అమ్ముకోకుండా ఉండగలిగితే, ఆయన అంటున్నాడు, ఒక అమ్మకు బదులు 100 మంది అమ్మల్ని ఇస్తానన్నాడు. ఒక నాన్నకు బదులు 100 మంది నాన్నలు ఇస్తానన్నాడు. ఇదిగో నువ్వు పోగొట్టుకున్న మహా అంటే 1 సెంటు ప్లేస్ ఉంది, దానికి 100 సెంట్లు అంటే ఎకరం ప్లేస్ ఇస్తానన్నాడు. ఇదంతా దేనికి సమాధానం తెలుసా? నిన్ను మేము అన్నీ వదిలేసి వెంబడిస్తున్నాం కదా, మాకేంటి ఉపయోగం అంటే దానికి చెప్తున్న సమాధానం యేసయ్యేది. పేతురు ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా నేను నా చేపల పట్టణాన్ని వదిలేసి నిన్ను వెంబడిస్తున్నా కదా, ఇదిగో ఈ అంద్రియా లేకపోతే యాకోబు, యోహాను వీళ్ళందరూ డేరాలు, ఇదేంటి దాన్ని ఏమంటారు, ఏదో కొడుతుంటారు కదా, దోణులు చేసే పనిని ఎమ్మటే విడిచిపెట్టేసి ఎమ్మటే యేసయ్యను వెంబడించారా లేదా? ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టాం అంటే పేతురు హృదయంలో ఇది ఉంది, నా భార్య, అప్పటికి పేతురికి పెళ్ళయింది, భార్యను విడిచిపెట్టి నేను తిరుగుతున్నాను కదా, నాకేంటి ఉపయోగం అని. విడిచిపెట్టడం అంటే విడాకులు ఇవ్వడం అనే ఉద్దేశం కాదు అక్కడ. విడిచిపెట్టడం అంటే విడాకులు ఇవ్వడం అనే ఉద్దేశం కాదు. ఆమెతో గడిపే సమయం, అలానే ఆమెకు పోషణ కూడా ఇవ్వట్లేదని కాదు. యేసయ్య దగ్గర ఏముంది? డబ్బు సంచి ఉంది యోధా దగ్గర, అవునా కదా? యేసయ్యను వెంబడించే యోధా దగ్గర డబ్బు సంచి ఉందా లేదా? ఆ డబ్బు సంచిది ఏం చేస్తున్నాడు? నాకు తెలిసి కంపల్సరీ శిష్యుల ఫ్యామిలీకి పంపించుంటాడు. మనలాంటి సేవకుడు కాదు యేసయ్య. అర్థమవుతుందా? ధర్మం అది. ఒక తోటి విశ్వాసిని నువ్వు మీటింగ్ పని కోసమో లేకపోతే ఇంకొక పని కోసమో తీసుకెళ్ళినప్పుడు ఆ పెట్రోల్ ఎవడెత్తాడు? నీకేమో 500 చేతిలో పెడతారు, వాళ్ళు పెడతారేంటి? వాడు కష్టపడాలా లేదా? కాబట్టి సేవకుని ధర్మం అది. యేసయ్య అన్యాయస్తుడు కాదు. కొంచెము భార్యతో కలిసి ఉండే సమయాన్ని త్యాగం చేశారేమో కానీ భార్యకి విడాకులు ఇవ్వలేదు, వాళ్ళ పోషణ చూడకుండా ఉండలేదు శిష్యులేమి. ఆ తల్లుడు కూడా మంచి తల్లులే, దేవుని పని చేస్తున్నా కదా పర్లేదులే, పిల్లల్ని నేను చూసుకుంటా, వాళ్ళ అవసరాలు నేను తీర్చుకుంటా అని అన్న తల్లులే. అయితే ఇదంతా ఎందుకంటున్నాను అంటే, యేసయ్యను ఒక ప్రశ్న అడిగాడు పేతురు. దానికి పైన ఒక సందర్భం జరిగింది. ఒక ధనవంతుడు వచ్చాడనమాట. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. ఇదిగో నీకు ఒకటే కొదువుకుంది, బేదలకు అమ్మిచ్చి అన్నాడు. ఆడి దెబ్బకి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే అప్పుడు యేసయ్య ఒక భయంకరమైన మాట అన్నాడు, ఒంటే సూది బెజ్జలన్న దూరుద్దేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోకానికి వెళ్ళడం అసంభవం అంట. సూది బెజ్జలు ఒంటే ఎక్కడన్నా దూరుద్దా? మీకు ఒక దారం ఇచ్చి కట్టమంటేనే కదా అలా కష్టపడతారు మీరు, అవునా కదా? ఒక సూది ఇచ్చి చిన్న సూది దాంట్లో దారం ఎక్కించమంటేనే చాలా శ్రమ పడతారు. ఇక ఒంటిని ఒకసారి ఊహించుకోండి, బెజ్జన వెళ్తుందా? అదన్నా ఈజీ అంట, అదన్నా జరుగుద్దంట. అది ఎలాగ జరగదు, అంతేనే కదా? ఇది అంతకన్నా అసలు జరగదంట. ఎవరు? ధనవంతుడు పరలోకం వెళ్ళడం. అదన్నా జరుగుద్దేమో, అది అసంభవమే. ఇది అంతకన్నా అసంభవం. ఒక ఒంటిని ఊహించుకోండి, సూది బెజ్జాను ఊహించుకోండి, అది జీవితంలో జరగదు పని. అలాగే ధనము మీద వ్యామోహం ఉన్నవాడు, ధనమాన్ని నమ్ముకున్నవాడు, ఇతరులకు సహాయం చేద్దామనే ఆలోచన లేనివాడు, ఆడు మీరు చెప్తున్నాను పక్కాగా 100కి 200% పరలోకం వెళ్ళడంట. నేను చెప్పట్లేదు, యేసయ్య చెప్పిన మాట. ఈ సమయంలో ఇంక ఇలా అయితే ఎవడెళ్తాడయ్యా పరలోకం అని పేతురు కూడా ఆశ్చర్యం అనిపించింది. భూమి మీద అందరిని చూస్తే వాళ్ళకి ధనాపేక్ష తప్ప ఏం లేదే, భూమి మీద అందరూ ప్రాకులాటలు కూడా ధనం కోసమే కదా, ఇంకెవడ పరలోకం వెళ్తాడయ్యా అంటే యేసయ్య అన్నాడు, సరే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే, అవునా కదా? ఆదిమ అపోస్తులకి, ఆదిమ సంఘానికి సాధ్యమైందా? ఎప్పుడు సాధ్యమైంది? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు సాధ్యమైంది. తమ ఆస్తులన్నీ అమ్మేసి ఎక్కడ తీసుకొచ్చారు? అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొచ్చారు. సంఘంలో వారికి అక్కర కొలత పంచిపెట్టారు, అవునా కదా? సాధ్యమేనా? సాధ్యమే.
మనిషిగా ఉంటే అసాధ్యం, కానీ ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఆయన మాటలు తెలుసుకుంటూ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు వాళ్ళకి సాధ్యమే. వాళ్ళు తిన్నా తినకపోయినా తోడి సహోదరులకు మాత్రం పెడతారు. అందుకే యేసయ్య అనేశాడు, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే అని. దేవునికి సాధ్యం అంటే ఓన్లీ దేవుడికి ఒక్కడికే సాధ్యమని కాదు, ఆ దేవుని ద్వారా దేవుని మాటలు వింటూ ఆ దేవుని ఆత్మ ఉందే, ఆ ఆత్మను కలిగిన మనందరికీ కూడా సాధ్యమే. ఇక అలా అన్న తర్వాత చివరిలో ఈ ప్రశ్న అడిగాడు, ఏమని? మేము అన్నీ వదిలేసి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేంటయ్యా ఉపయోగము అని. మత్తయి సువార్త 19:27 మనం ధ్యానించేది. అప్పుడు మీరు ఆ ప్రశ్నని జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ప్రశ్న అడిగింది ఒకటే, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నీతో వస్తున్నాం కదా, మాకేంటి ఉపయోగం అంటే ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో రేపు నేను 2వ రాకల్లో వస్తాను, ఆ రోజు వచ్చినప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటాను, నా సింహాసనం మీద 12 సింహాసనాలు మీకు కూడా వేస్తాను, మీరు కూడా నాతో పాటు కూర్చుంటారు, జనాలందరూ మీ ముందు నిల్చుంటారు, వాళ్ళకి తీర్పు తీరుస్తారు మీరు కూడా. ఎంత ధన్యత చూడండి. దాంతోపాటు భూలోకంలో ఏముంటుందని అనుకోమాకండి, భూలోకంలో కూడా మీకు ఫలం ఉంటుంది. ఏముంటుంది తెలుసా? మీరు ఒకరిని వదిలేశారు కదా, మీకు 100 మంది వచ్చేస్తారు. సాధు సుందర్ సింగ్ని కానీ భక్త్ సింగ్ గాని కానీ వీళ్ళందరూ సాక్ష్యాలు మీరు ఎప్పుడైనా చదివినప్పుడు వాళ్ళని ఏం చేశారు? తోలేశారు ఇంట్లో నుండి తల్లిదండ్రులు. ఇప్పుడు భక్త్ సింగ్ గారికి ఎంతమంది తల్లులు ఉన్నారు? ఆయన అడగాలే కానీ విశ్వాసులు అందరూ ఆయన కోసం ఏమైనా చేస్తారు. నేను ఎక్కడ విన్నా, భక్త్ సింగ్ గారు మంచాన ఉన్నప్పుడు 7 సంవత్సరాలు మంచాన ఉన్నాడంట. 2 డాక్టర్లు వాళ్ళ డాక్టర్ జాబ్కి రిజైన్ చేసి ఆ 7 సంవత్సరాలకి ఆయన పరిచయం చేశారంట. నన్ను అడిగితే సొంత తల్లి కూడా చేసేది లేదు, డౌట్ నాకు. వాళ్ళ డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 7 సంవత్సరాలేమో మంచములో ఉంటే అతను చచ్చిపోయేదాకా సేవ చేశారంట. నన్ను అడిగితే వాళ్ళిద్దరూ 100 మంది తల్లుల కంటే గొప్పోళ్ళే, వాళ్ళిద్దరూ 100 మంది భర్తల కంటే కూడా గొప్పోళ్ళే, వాళ్ళిద్దరూ 100 మంది భార్యల కంటే కూడా గొప్పలేనా కదా? అది ఆయన ఉద్దేశం. అంతే తప్ప 100 మంది అంటే 100 మంది వస్తారనే ఉద్దేశం కాదు. కానీ దాని ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నీకు ఒక తల్లి చూపించే ప్రేమ ఉందే, దేవుని కోసం ఆ ఒక తల్లి ప్రేమను నువ్వు కాదనుకుంటే 100 మంది తల్లులు చూపించే ప్రేమ నీకు వస్తుంది. సంఘము అలా చూపిస్తుంది ప్రేమ, మనము నిజంగా బ్రతికినప్పుడు. ఆయన చెబుతున్నాడు అదే, ఏదో పరలోకము తీర్పు ఇది మాత్రమే కాదయ్యా, భూమి మీద కూడా మీకు మీ ప్రేమ ఉంటుంది, మీ స్థలాలు అందితే మీ స్థలాలు కూడా ఉంటాయి, మీరేం బాధపడమాకండి అని చెప్పి వీటన్నిటికంటే నిత్య జీవము కూడా వీటితో పాటు ఏముంటుందంట? నిత్య జీవం. యోధా తన చోటు పోగొట్టుకున్నాడే, ఆ చోటు ఏంటంటే పరలోకంలో చోటు. యేసుక్రీస్తు వారు అంటారు కదా శిష్యులతో వెళుతున్నప్పుడు, ఇదిగో నేను మీకు స్థలములు సిద్ధపరచడానికి, లేకపోతే నేను చెప్తానుగా అక్కడ ఉన్నాయో లేవు ఎంతకి స్థలాలు. ప్రతి ఒక్కరికి పరలోకంలో స్థలం ఉందంట, ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి యేసయ్య వెళ్ళాడు అంట, మనందరం ఆ చోటుకి వెళ్ళాలంట. కానీ విచిత్రం ఏంటంటే యోధా వారు ఆ చోటుకి పోగొట్టుకున్నాడంట. అర్థమవుతుందా యోధా ఎంత గొప్ప ధన్యతను పోగొట్టుకున్నాడో? ఇంకొక మాట చూపిస్తాను. లోకాసు వార్త 22 రండి. శిష్యులకి ఎంత మంచి మాట అంటాడు ఆయన. ఈ మాట చదివినప్పుడు చాలా ఆనందం అనిపించింది. 22 లోకాసు వార్త 22 28 శిష్యులతో అంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట అంటే పైన 24 నుండి చదువుతాం చూడండి. లోకాసు వార్త 22 తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునని వారిలో వివాదం పుట్టింది 12 మందిలో. అయితే ఆయన వారితో ఇట్లా అన్నాడు, అన్ని జనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు, వారి మీద అధికారం చేయవారు ఉపకారాలు అనబడుదురు, మీరైతే అలాగ ఉండకూడదు. అలా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు 28 అంటున్నాడు, అయ్యా మళ్ళీ ఎవడు గొప్పవాడు, మళ్ళీ ఎవడికి మంచి ప్లేస్ ఇస్తావు అని అంటే మీరేం భయపడమాకండ్రా అని చెప్పి ఆయన ఏమంటాడు చూడండి. 28
నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎంత మంచి మాట అన్నాడు తెలుసా? నా శోధనల్లో, నా ఇబ్బందుల్లో, నా ఇరుకుల్లో అందరూ నన్ను దూషించినప్పుడు, నా సొంత కుటుంబీకులే నాకు మతి లేదని అన్నప్పుడు, ఇదిగో నా సొంత జాతి యోధా జాతి వారి పరిచయులు సద్దుకైలే నన్ను చంపుదామని తిరుగుతున్నప్పుడు, ఆ 3.5 సంవత్సరాలు నాతో పాటు శ్రమలో ఉన్నది ఎవరు? మీరే. ఆ 12 మంది శిష్యులు ఎవరున్నారు? యోధా ఉన్నాడా లేదా? అతను మాత్రం మర్చిపోమాకండి. మన ధ్యానం ఈరోజు యోధా గారే. ఆ 12 మందిలో యోధా కూడా ఉన్నారా లేదా? అయితే అప్పుడు ఏమంటున్నాడు చూడండి, గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎంత ఎక్సలెంట్ థింగ్ తెలుసా? నాతో పాటు మీకు కూడా రాజ్యాన్ని ఇస్తున్నాను. తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించాడు. ఇంతకీ రాజ్యం అంటే ఎవరు అనుకున్నారు? విశ్వాసులు. యేసయ్యకి ఎంతమంది విశ్వాసులు అప్పగించాడు? చాలామంది వచ్చారా లేదా? వచ్చారా? ఇప్పుడు నేను మీకేం చేస్తున్నాను? అధికారం ఇస్తున్నాను. ఏం అధికారం తెలుసా? మీరు మాటలు చెప్పినప్పుడు అనేక వేల మంది మీ మాటలు ఆలకిస్తారు. అధికారము యేసయ్యకిచ్చిన సమానమైన అధికారము అపోస్తులైన 12 మందికి యేసయ్య ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్య చెప్పినప్పుడు ఎలాగైతే అనేక మంది మారగలిగారో, పేతురు గారు చెప్పినప్పుడు 3000 మంది మారగలిగారు. రాజ్యం మీద అధికారం ఇచ్చాడా లేదా? కిందకి వెళ్ళిన తర్వాత చూడండి, కావాలంటే సీమోను గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరిన గాని నీ నమ్మిక తప్పికపోకున్నట్లు నేను నీ కొరకు ఏం చేశాను? అబ్బా, యేసయ్య వేడుకున్నాడంట ప్రార్థన. సాతాను అడిగిందంట, ఈ 12 మందిని నేను చల్లా చెదిరి చేసేస్తాను అని, ఈ 12 మందిని ఒక్కొక్క ఆశకు అప్పగిస్తాను అని. ఒకడికేమో ధనాపేక్ష, ఒకడికేమో వ్యభిచారం, ఒకడికేమో ఇంకా 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 అలాగూ ఒక్కొక్కరిని ఒక్కొక్క చెడ్డ కార్యాలకు అప్పగించేసి జల్లేస్తానని అడిగిందంట సాతాను. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? సాతాను అడిగింది కానీ నేను మీ గురించి ఏం చేస్తున్నాను? వేడుకుంటున్నాను తండ్రిని. యేసయ్య శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాడంట. నీ గురించి నా గురించి చేసే ప్రార్థన చేస్తానంటావా? అందరి గురించి చేయడు ఆయన. క్యారెక్టర్ ఉండాలి. మీరు చూడండి, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. మరి యోధా గురించి కూడా ప్రార్థన చేశాడుగా 12 మందిలో, మరి ఆయన ఎందుకు మారు మనసు రాలేదంటారు? ఫస్ట్ నుండి కూడా యోధాది డబ్బులు దొంగిలించే స్వభావం. కానీ పేతుడిది ఫస్ట్ నుండి కూడా యేసయ్య అంటే ప్రాణం ఇచ్చే స్వభావం. యోధా గురించి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రారంభము నుండి తన దగ్గరున్న డబ్బు సంచిలో డబ్బు దొంగిలిస్తూ వచ్చాడు ఎవరు? యోధా. కానీ పేతురు అలాంటివాడు కాదు. ప్రారంభం నుండి తన వలలు విడిచిపెట్టి వచ్చినాడు, తన భార్యను విడిచిపెట్టి వచ్చినాడు. కాబట్టి పేతురు గురించే ప్రార్థన చేశాడు. పేతుర్నే సాతాను జల్లించడానికి అవకాశం ఇవ్వకుండా చేశాడు. నేను మళ్ళీ అంటాను, మనము ఇప్పుడు వింటున్న కొద్ది మాటల్లో మనం నమ్మకత్వంగా లేకపోతే రేపు సాతాను నిన్ను నన్ను అనేకమైన శరీర కార్యాలకి అప్పగించడానికి పూనుకున్నప్పుడు నీ గురించి నా గురించి చేసే ప్రార్థన చేయడు. అక్కడ పర్టికులర్గా సీమోనుతో అంటున్నాడు, సీమోను నీ గురించి, మీ గురించి నేను ప్రార్థన చేశాను సీమోను. సాతాను అడిగింది మిమ్మల్ని జల్లించేద్దామని, కానీ నేను మీ గురించి ఏం చేశాను? ప్రార్థన చేశాను. అక్కడ అంటాడు పేతురు దుడుకు స్వభావి, అయ్యా నేను ఎప్పుడు ఉంటానంటాడు. కానీ యేసయ్య ఏమంటాడు చూడండి అక్కడ మంచి మాట, 32వ వచనము, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకేం చేశాను? వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను మాత్రం స్థిరపరచమని చెప్పిను. ముందే చెప్పేశాడు యేసయ్య, నన్ను వేయగానే మీరు వెళ్ళిపోతారు, కానీ ఒకరోజు నీ మనసు తిరుగుతుంది. అవునా కదా? ఎప్పుడు తిరిగింది మనసు? 3 సార్లు అబద్ధం ఆడేశాడు.
యేసయ్యను పట్టుకోకుండా పరిగెత్తేశాడు పేతురు. చిన్నపిల్ల చెప్పిన ఒట్టు పెట్టేసుకుని నాకు యేసయ్య ఎవడో తెలియదని. కానీ యేసయ్య ముందే చెప్పాడు చూడండి ఆ మాట, ఇప్పుడు నీ వల్ల కాదులే కానీ నీ మనసు ఒకరోజు తిరుగుద్ది. నీ మనసు ఒకరోజు ఏమైద్ది? నా వైపు తిరుగుద్ది. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత నన్ను చూసి నువ్వు పశ్చాత్తాపడతావు, నన్ను చూసి పశ్చాత్తాపడతావు. అయ్యో యేసయ్యని నేను పట్టించుకోకుండా పారిపోయానే, యేసయ్యని ప్రకటించకుండా పారిపోయానే అని పశ్చాత్తాపడతావు. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. ఆ రోజు నువ్వేం చేస్తావు తెలుసా? రాజులకు కూడా భయపడవు. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం అనేక మందిని ఏం చేయాలి? నువ్వు నా వైపు తిప్పాలి. అనేక మంది విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? అక్కడ స్థిరపరచాలి అన్నాడా లేదా? నీ సహోదరులను ఏం చేయాలి? స్థిరపరచమని చెప్పాను. పేతురు అగ్రగణ్యుడు 11 మంది హృదయాలను స్థిరపరిచాడు. మేడగదిలో ఉన్న 120 మంది హృదయాలను స్థిరపరిచాడు. తర్వాత లేచి ప్రసంగం చేస్తే 3000 మంది హృదయాలను స్థిరపరిచాడు. మొత్తానికి కారణం పేతురు ఆసక్తి. మొత్తానికి కారణం పేతురు క్యారెక్టర్. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఇలా రాజ్యాన్ని కట్టే పనిలో యోధా కూడా ఉన్నాడు, కానీ పోగొట్టుకున్నాడు. ఎంత గొప్పదన్నది చూడండి. అలా అనేక మందిని మార్చే స్థితి ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకు ఇచ్చాడు. మనకి పేతురు బైబిల్లో కనపడతాడు, కానీ మిగతా అపోస్తుల చరిత్ర మీరు చదవండి బయటికి వెళ్ళిన తర్వాత. బర్తులోమే చరిత్ర కానీ, లేకపోతే తోమా గారి చరిత్ర కానీ, వీళ్ళందరూ ఎంతమందిని మార్చారు? భారతదేశానికి వచ్చింది తోమానే కదా, ఆయనే కదా క్రైస్తవులుగా చేసింది. ఇంతటి ధన్యతని ఎవరు పోగొట్టుకున్నారు? యోధా పోగొట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో కానీ యోధా పోగొట్టుకున్న పరిచర్య, ఆయన పోగొట్టుకున్న అపోస్తులత్వము, ఆయన పోగొట్టుకున్న పరలోకమైన చోటు చిన్నవి కాదు. మీకు అది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అవి చిన్నవి కాదు. యేసయ్య అంటున్నాడు, నా శ్రమల్లో మీరు నాతో ఉన్నారు కదయ్యా, నా శ్రమల్లో మీరు నాతో ఉన్నారు కదా. తన సొంత కుటుంబం మతి చెల్లించింది అనింది యేసయ్యని, అవునా కదా? తన తమ్ముళ్ళైన యోధా యాకోబు కూడా ఆయన చనిపోయిన తర్వాత మారారు, బతుకున్నప్పుడు మారలేదు. ఈడేంటి మెంటలులా ఉన్నాడు, తినడానికి కూడా సమయం లేకుండా జనాలతో తిరుగుతున్నాడు అని అన్నారంట. ఒకరోజు యేసయ్య వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు భోజనం చేస్తుంటే జనాలందరూ ఇంట్లో మొత్తం గుమిగూడేశారంట వ్యాధిగ్రస్తులతో. వాళ్ళ అన్నలు అన్నారంట, వీడికి ఏం మతి చెల్లించిందా అన్నారంట. క్షమించండి తమ్ముళ్ళు, ఆయన అన్న సొంత కుటుంబము మతి చెల్లించింది అన్నారు. తోటి బోధకులు చంపుదామని పన్నాగాలు చేశారు, కానీ మీ 12 మంది మాత్రం ఏం చేశారు? నా శ్రమలలో పాలు పొందారు, కాబట్టి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. యేసయ్య ప్రార్థన చేయాలి అంటే ఆయన శ్రమలలో మనం కూడా పాలు పొందాలి. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? యేసయ్యలో కొదువైన శ్రమలని నేను భరిస్తున్నాను అంటాడు. ఆ మాట ఎక్కడ వినపడిందా? పత్రికల్లో వినపడలేదా? రెఫరెన్స్ అయితే నేను చెప్పలేను, కానీ పత్రికలో ఆ మాట ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక కానీ లేకపోతే ఏ పత్రికల్లో కానీ, యేసయ్యలో కొదువైన శ్రమలు, కొదువైన దెబ్బలు వినపడుతున్నాడంట. ఆ రాళ్ళతో కొట్టినప్పుడు కానీ, ఆ జైల్లో వేసినప్పుడు కానీ ఆయన ఫీల్ అవ్వట్లే. యేసయ్య మిగిల్చిన దెబ్బలు ఉన్నాయి కదా, ఆయన అప్పుడున్న సహోదరుల కోసం దెబ్బలు తిన్నాడు, ఇప్పుడున్న సహోదరుల కోసం నేను దెబ్బలు తినాలి, ఇప్పుడున్న సహోదరుల కోసం నువ్వు నేను దెబ్బలు తినాలి, అంతేనే కదా? యేసయ్య కాలంలో బతికున్న సహోదరులందరి కోసం ఆయన దెబ్బలు తిన్నాడు సువార్త చేసి. ఆయన చచ్చిపోయిన తర్వాత అపోస్తులందరూ వాళ్ళ తరంలో ఉన్న వాళ్ళందరికీ సువార్త చేయడానికి వాళ్ళ దెబ్బలు తిన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మన తరానికి వచ్చేసరికి ఇప్పుడు మన తరంలో ఉన్న సహోదరులందరికీ సువార్త చేయడానికి మనం ఏం చేయాలి? దెబ్బలు తినాలి. అందుకే యేసయ్య గురించి మాట్లాడుతూ యోహాను గారు ఏమన్నారు? యేసయ్య మనలను ప్రేమించి తన ప్రాణము పెట్టాడు కాబట్టి మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అని 1 యోహాను పత్రికలు అంటాడా లేదా? కంపల్సరీ వచ్చేవారు డైరీ పెన్ను తేపోతూ ఊరుకోను అనమాట. దయచేసి రామ్మాకండి, ఇబ్బంది ఏం లేదు.
గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే ఫ్లోలో చెబుతాము, అవి మీకు తర్వాత వెళ్ళిన తర్వాత గుర్తుండవు. పోయిన వారం ఏం వాక్యం చెప్పానంటే ఏం చెప్తారు చెప్పండి? వచ్చేవారం నేను అడుగుతాను కంపల్సరీగా. ఎందుకంటే ఈ మాటలు మీ జీవితాలకు ఉపయోగకరం. ఈ మాటలే రేపు మిమ్మల్ని బ్రతికిస్తాయి. ఇంకే వ్యక్తి బ్రతికించలేడు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు వ్యత్యాసాలు చాలా జాగ్రత్తగా గమనించగలగాలి. యోధా తన చోటికి పోవలసిన దాన్ని పోగొట్టుకున్నాడంట. ఆయన పోగొట్టుకున్న చోటు అంతా ఇంతది కాదు, పరలోకం. ఆయన పోగొట్టుకున్న పరిచర్య, పోగొట్టుకున్న అపోస్తులత్వం అనే అధికారం ఉంది, అంతా ఇంతది కాదు. 12 మంది అపోస్తులతో పాటు సింహాసనం మీద కూర్చోండి మనలాంటి అందరికీ తీర్పు తీర్చాల్సినంత అధికారం. ఇదిగో ఆయన దగ్గరికి గుట్టలు గుట్టలు వచ్చి పడేస్తే వ్యాధిగ్రస్తులను కానీ దెయ్యం పట్టిన వాళ్ళని కానీ వాళ్ళందరినీ పోగొట్టించే అంత అధికారం. ఎంత ధన్యత తెలుసా? అంతకు మించిన ధన్యత ఏమన్నా ఉందా? అంత ధన్యతను వదులుకున్నాడు. యేసుప్రభువు అన్నాడు, నా శ్రమల్లో మీరు పాలు పొందారయ్యా. నిజంగా యోధా మారు మనసు పొందుంటే యోధాని కూడా ఈరోజు మనము అపోస్తుల పరిచర్యలో ఏదో ఒక పరిచర్య చెప్పుకునే వాళ్ళం. అవును, గాయ గురించి చెప్పాను. కానీ నేను బాగా మళ్ళీ చెబుతున్నాను. ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే, యోధా పోగొట్టుకున్న చోటు, ఆయన వదిలేసుకున్న పరిచర్య, ఆయన వదిలేసుకున్న అపోస్తులత్వం అనే ఈ 3 పదాలు ఉన్నాయే, చిన్నవి కాదు. ఈనాడు నేను అంటాను, పెద్ద పెద్ద సేవకులు మీరు చూస్తున్నారు కదా, నిజమైన సేవకుల్ని, వాళ్ళకి ఇచ్చే గౌరవం, వాళ్ళకి ఇచ్చే మర్యాద, వాళ్ళని చూసే తత్వం, భార్యలకి భర్తలకి గౌరవం ఇస్తారో లేదో తెలియదు కానీ, తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారో లేదో తెలియదు కానీ, వాళ్ళకన్నా భయపడతారో లేదో తెలియదు కానీ, వారి మాట అన్నా వింటారో లేదో తెలియదు కానీ, ఆ దైవజనుడు మాటలు మాత్రం చక్కగా వింటారా లేదా? అంత అధికారం ఎవరిచ్చారు ఆ దైవజనుడికి? ఆయన పరిచర్యలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆయన ఆ పరిచర్యని ఆయన ఏం చేశాడు? పోగొట్టుకోలేదు. ఆ అపోస్తులత్వాన్ని, అధికారాన్ని ఆ సేవకులు పోగొట్టుకోలేదు. కానీ ఎవరు పోగొట్టుకున్నారంటే యోధా పోగొట్టుకున్నాడు. పౌలు వెళుతుంటే వాళ్ళందరూ సాగనంపి పడవదాకా మెడ మీద పడి ముద్దులు పెట్టుకుని ఏడుస్తున్నారంట, నువ్వు వెళ్ళొద్దు 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 అని. అంత ధన్యత ఎవడిచ్చాడు? అంత అధికారం ఎవరిచ్చారు? అంత ప్రేమ ఎలా వచ్చింది? దేవుడిచ్చాడనమాట పరిచర్య. అసలు అంత గొప్పగా చెప్పుకోవాల్సిన యోధా చరిత్రని ఈరోజు మనం ఎంత దారుణంగా చెప్పుకుంటున్నాం ఆలోచించండి. అవునా కాదా? యోధా గురించి ఎక్కడైనా చదువుతున్నామా? లేదు లేదు. పేతురు పరిచర్య చదివాం, పౌలు పరిచర్య చదివాం, ఫిలిప్పు పరిచర్య చదివాం, శిష్యులందరి పరిచర్యలు చదువుతున్నాం. వాళ్ళందరూ మాదిరిగా పెట్టుకుని మీరు అలా బతకండి, అలా చేయాలని అంటున్నాం. ఆ జాబితాలు ఎవరు ఉండాలి తెలుసా? యోధా పరిచర్య కూడా అని మనం చదవాల్సిన వాళ్ళం. అంత ధన్యతని ఆయన పోగొట్టుకున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా. సాక్షాత్ యేసయ్యే ప్రార్థన చేసే అంత స్థితిని కూడా కోల్పోయాడు ఆయన. సిమోను గురించి ప్రార్థన చేశాడే, మిగతా 11 మంది ప్రార్థన చేశాడు, 10 మంది గురించి ప్రార్థన చేశాడే, మరి ఆయన గురించి ఎందుకు ప్రార్థన చేయలేదు? పేతురు కూడా పారిపోయినాడేగా, మిగతా వాళ్ళు కూడా పారిపోయేది వెళ్ళిపోయిన వాళ్ళేగా, మరి వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఈయన గురించి ఎందుకు ప్రార్థన చేయలే? యోధా పోగొట్టుకున్నాడు చాలా ధన్యతని. ఇంతకీ ఏం చేసి పోగొట్టుకున్నాడు? ఏం చేసి పోగొట్టుకున్నాడు? అక్కడ రాయబడిన మాట తప్పిపోయి. ఒకసారి ఆ మాట చదువుదాం. మూలవాక్యం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 27వ వచనమేనా? ఆ మాట మళ్ళీ ఎవరైనా బిగ్గరగా చదవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 27వ వచనం. 25 క్షమించండి, అపోస్తుల కార్యాలు 1:25. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను అని అక్కడ రాయబడిన మాట తప్పిపోయి. ఏం చేసి తప్పిపోయాడు? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మాట.
ఏం చేసి తప్పిపోయాడు? ఏం చేసి తప్పిపోయాడు? సాతాను అతని హృదయములో దూరి. ఇదంతా మీరు ఆలోచిస్తే వచ్చే వారం మనకి దేవుడు ఏం అధికారం ఇచ్చాడో, మనలో సాతాను దూరి ఏం చేస్తుందో, మనం ఎంత గొప్ప పరిచర్యను పోగొట్టుకుంటున్నామో, మనం ఎంత గొప్ప అధికారాన్ని పోగొట్టుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. ఆ సేవకులను చూసినప్పుడు, వాళ్ళ గౌరవాన్ని చూసినప్పుడు ఎప్పుడన్నా అది నా భర్తకో, నాకో, నా పిల్లలకో రావాలని ఎవరు అనుకోరే? యోధా తప్పిపోయాడు అంట. ఏం చేసి తప్పిపోయాడు? ఎందుకు తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడు అంటే తన హృదయములో సాతానికి అవకాశం ఇచ్చాడంట. లోకాసు వార్త 22 అధ్యాయంలో మాట ఉంటుంది, నేను చూస్తాను, మీరు చూడండి. లోకాసు వార్త 22 అధ్యాయము 3వ వచనము, 22వ వచనము, మొదటి వచనం నుండి చదువుతాం. లోకాసు వార్త 22 అధ్యాయం. పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ సమీపించను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరు గనుక ఆయనను ఎలాగూ చంపిత్తుమని ఉపాయం వెతుకుచుండిరి. వీళ్ళేమో యేసుని చంపేద్దామని ఉపాయం వెతుకుతున్నారంట. ఆ సమయంలో యోధా తనంతటి తానే వెళ్ళాడంట వాళ్ళ దగ్గరికి. ఎంత దారుణమైన మాట! మిగతా 2 సువార్తలు కూడా చదవండి మీరు. యోహాను సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ చదవండి. ఎంత క్లియర్ కట్టుకుంటే తెలుసా? ఆయనే వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి ఆయన అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారని అడిగాడంట. యేసేని అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారని అడిగాడంట ఆయన. వాళ్ళు ఆలోచన చేస్తున్నారంట యేసేని చంపటానికి. ఆ ఆలోచన ఇప్పుడు ఎవరికి తెలిసిందంట? ఎవరికి తెలిసింది తెలుసా? యోధాకి తెలిసింది. ఇప్పుడు యోధ ఏం చేస్తున్నాడు చూడండి. 33వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధ అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను గనుక వాడే వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఆయనను వారికెలాగూ అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమేయ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. అది చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో కానీ యేసయ్య ఆయనకి ఇచ్చిన అధికారం ఎంత, యేసయ్య ఆయనకి ఇవ్వాలనుకున్న పరిచర్య ఎంత గొప్పది, యేసయ్య ఆయనకి ఇవ్వాలనుకున్న చోటు ఆ పరలోకం ఎంత గొప్పది చూడండి. దాన్ని పోగొట్టుకున్నాడంట. కారణము తప్పిపోయి. ఏ విషయంలో తప్పిపోయి తెలుసా? వాళ్ళమ్మ వెతుకుతున్నారంటే యేసుని చంపడానికి. 3.5 సంవత్సరాలు తిరిగినోడు, ఆయన సొమ్ము తిన్నోడు, అయినా సరే ఆయన అప్పగించడానికి ఏం చేశాడంట? పూనుకున్నాడంట. ప్రేమన దేవుని పిల్లరా, వాడే వెళ్ళాడంట, కుదుర్చుకున్నాడంట. వాళ్ళు వెండినాళ్ళు ఇస్తానారంట, దానికి ఒప్పుకున్నాడంట. ఇప్పుడు నేను అంటాను ఇక్కడ మీకు ఒక విచిత్రం చెప్తాను. ఇప్పుడు యోధాలో సాతాను ప్రవేశించిందా? వాన్నేమన్నా బాగా ఊపిందా? మెంటల్గా ప్రవర్తించాలి ఏమైనా చేసిందా? బైబిల్లో దెయ్యం పట్టిన వాళ్ళు మనం కొందరు చూస్తాం కదా, సమాధుల దగ్గర ఉన్న చూస్తాం. ఆడికి దెయ్యం పడితే ఏమైంది? వాడిని వాడే రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడంట. ఒక తండ్రి బాధ చూస్తాం. ఇదిగో నా బిడ్డ చిన్నప్పటి నుండి దెయ్యం బట్టి మూర్ఛరోగం వచ్చి ఇదిగో తరచుగా నేలలోనూ అగ్నిలోనూ పడుతూ చచ్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు. అటువంటి దెయ్యాన్ని మనం చూసాం, అవునా కదా? ఇంకా చాలా రకాల దెయ్యాలను చూసాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? అసలైన దెయ్యం ఇంకొకటి ఉందంట. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు, మీకు తక్కువ మంది కనపడతారా? దెయ్యం పడితే పక్షవాయువు వచ్చింది, పక్షవాత రోగం వచ్చింది కదా ఒక ఆయనకి బైబిల్లో. దెయ్యం పడితే చాంద్ర రోగం వచ్చింది కదా, దెయ్యం పడితే నడ్డు వణిగిపోయింది కదా ఒకరికి. ఇలాగ చాలామందిని మనం చూస్తున్నాం కదా, వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళనే కదా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు మనకి భూమి మీద చెప్పండి? ఎక్కువ మందా తక్కువ మందా? ఎక్కువ మందే కనపడుతున్నారా? కొడతాను మిమ్మల్ని. దెయ్యం బట్టి పక్షిరోగం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దెయ్యం బట్టి నడ్డొంగిపోయిన వాళ్ళు ఎక్కువ. సరే, మీరందరూ ఎలా మారారు చెప్పండి?
మీ అందరు దేవుళ్ళలోకి ఎలాగొచ్చారు చెప్పండి? మీ అందరికి ఎవరికైనా దెయ్యం పట్టిందా? ఇప్పుడు చెప్పిన కోణాల్లో ఎవరన్నా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? సరే, ఇప్పుడు చెప్పిన కోవల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎంతమంది మీరు చూసుంటారు చెప్పండి? ఇలాగ సమాధుల దగ్గర రాళ్ళతో గాయపరుచుకోవటం, మీ భాషలో జొట్టిరపోసుకొని చక్కగా ఇబ్బంది పెట్టడం, చాంద్ర రోగమో లేకపోతే పక్షివాయు రోగమో రావటం, భయపెట్టడం, ఈ విధంగా ఉండి మారిన వ్యక్తిని ఎంతమంది చెప్పండి అంటున్నాను. చాలా తక్కువ మందే ఉంటారు. మీకు ఎవరైనా గుర్తొస్తున్నారు ఇలా మారినోళ్ళు? మీ తెలిగిన విశ్వాసుల్లో కానీ మీరు విన్న సాక్ష్యాల్లో కానీ ఎంతమంది ఉంటారు చెప్పండి? రేరేనా కాదా? తక్కువేనా కాదా? అక్కడక్కడ ఉంటారు. నేనేమంటానంటే 100లో ఒక 10% ఉంటారు. అవునా కాదా? మరి వాళ్ళకే దెయ్యం పడితే మిగతా వాళ్ళంతా 90 మంది పరలోకం వెళ్ళాలి కదా? అవునా కదా? కానీ యేసు ప్రభువు దగ్గర అడిగితేనేమో వెళ్ళే వాళ్ళు తక్కువ. అవునా కదా? ఎవరో ఒకరు, ఎవరో కొందరు, చాలామంది ప్రవేశింప పోరాడతారు కానీ వారి వల్ల కాదు అని అన్నాడు కదా యేసయ్య. మరి అదేంటి? మరి 10% మరికే దెయ్యం పడితే వాళ్ళే నరకం వెళ్ళాలి, మిగతా 90 మంది పరలోకం వెళ్ళగలగాలి కదా? నేను అంటాను, సాతాను ఇప్పుడు ఎక్కువగా మోసం చేసేది అలా కాదు, ఇలాగు ఒకని ధనాపేక్షకి. మనిషిలో 13 రకాల దెయ్యాలు ఉంటాయంట. ఎన్ని రకాల దెయ్యాలు? ఎన్ని రకాల దెయ్యాలు ఉంటాయి? ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయానికి రండి ఒకసారి. అక్కడ ఉంటుంది కదా, బయట నుండి లోపలికి వెళ్ళేవి అపవిత్రపరచవు కానీ లోపల నుండి బయటకు వచ్చేవి ఉంటాయి. చూసారా? ఎన్నో వచనం? 20వ వచనం చదవండి తల్లి. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినవి మనుష్యుని అపవిత్రపరచవు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, చూడండి ఒక్కొక్క దెయ్యం: దురాలోచనలు, జారత్వం, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభము. ఇదిగో ధనాపేక్ష. ఇదొక్కటే యోధాకు పట్టిన దెయ్యం. యోధాకి ఏం పట్టింది? ధనాపేక్ష అనే దెయ్యం పట్టింది. తర్వాత చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. అది సాతాను హృదయంలో దూరి, సాతాను లోపల దూరి ఏం చేస్తుందంట తెలుసా? హృదయాన్ని ప్రేరేపిస్తుందంట. ఆ మాట చదువుదామా? మళ్ళీ కావాలంటే ఇక్కడ చేయి ఉంచి మీరు యోహాను సువార్త 13వ అధ్యాయానికి రండి. కొంచెం చూపిస్తున్నాను, కొంచెం చిరాకు పడకుండా చూడండి. 7:30 కల్లా ముగించేస్తాను, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయినంతవరకు చెప్పి 7:30 కల్లా ముగించేస్తా. తీశారు అందరూ? యోహాను సువార్త 13వ అధ్యాయము. ఇక్కడ యోధా గురించి రాయబడిన మాట చూడండి. 2వ వచనము: వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది అది ఏం చేసిందట? ఇందాక మనం సాతాను దూరిందని చెప్పాం కదా, ఆ సాతాను దూరి ఏం చేస్తుందంటే తెలుసా? యోధా యొక్క హృదయములో ఆ ఆలోచన పుట్టించిందంట. ఏం ఆలోచన అంటే ధనాపేక్ష కోసం. అయితే యోధా సాతానుతో నింపబడినాడనే కాదనా? అయితే ఈనాడు అదే సాతాను మన హృదయాల్లో కూడా చాలా రకాలుగా ప్రేరేపిస్తుందంట. ఒకన్నేమో మత్సరపడేలాగా, ఒకన్నేమో దొంగగా, ఒకరినేమో వ్యభిచారం చేసేవాడిగా, ఒకరినేమో కామముతో చచ్చిపోయేవాడిలాగా, ఒకరినేమో ఇంకా అక్కడ ఉన్నాయి 13 రకాలు. ఇవన్నీ కూడా ఎవరంట? సాతాను.
ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు మీరు ఒప్పుకుంటారు, అవును ఆ 10% కంటే ఈ 90% ఎక్కువ అని. అవునా కాదా? సమాజంలో ఈ గుణాలు కనపడతాయా? ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? యేసయ్య ఎందుకు ఆ మాట అన్నాడో? అనేక మంది పోరాటం చేస్తారు వెళ్ళడానికి, కానీ వెళ్ళేది మాత్రం ఎవరంట? ఎందుకు వెళ్తారు తెలుసా? మిగతా వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ వల్ల కాలేదంట. ఎందుకు కాలేదు? వాళ్ళ వల్ల కాలే మత్సరాన్ని జయించటం, వాళ్ళ వల్ల కాలే దొంగతనాన్ని జయించటం, వాళ్ళ వల్ల కాలే వ్యభిచారాన్ని జయించటం, వారి వల్ల కాలే వారి యొక్క కామపు ఆలోచనలను జయించటం, వారి వల్ల కాలే అక్కడున్న 13 లిస్టులు అనమాట. అందువల్ల వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ వెళ్దామని వచ్చిన వాళ్ళే, కానీ వీటిని జయించలేక పరలోకం గేటు బయట ఆగిపోయారు. వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్దామని వచ్చిన వాళ్ళే. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈనాడు సాతాను, ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, సాతాను అనగా దెయ్యము అనగానే మీరు ఏదో జుట్టు ఊరివేసుకొని, లేకపోతే ఏదో రోగము, లేకపోతే ఇంకొక మతి లేని స్థితి, అవన్నీ దెయ్యాలు కాదని నేను అనను, కానీ అవి చాలా తక్కువ కనపడతాయి. కానీ ఈనాడు సాతాను మోసం చేసేది ఎలాగ తెలుసా? ఈ విధంగా మోసం చేస్తుంది. మనం దేవుల్లో ఉంటాము, కానీ మన శరీరాన్ని మనం జయించలేము. అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహారాధన, ఇవన్నీ కూడా ఎవరు పుట్టించే ఆలోచన తెలుసా? సాతాను మన హృదయంలో దూరి మనకి పుట్టించే హృదయాలోచనలు అన్నమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది యోధానే బెటర్ ఏమో, ఒక ఆలోచనే ధనం. మన హృదయము ఎన్ని దారుణమైన ఆలోచనలు కలిగి ఉంటుందో మనకు అర్థమవ్వాలి. మన హృదయాన్ని సాతాను ఎంతగా ఆక్రమించిందో. నేను మళ్ళీ చెబుతున్నాను, సాతాను ఇప్పుడు ఆ విధంగా లేదంట. సాతాను కూడా ఎలా ఉంటుందంట తెలుసా? వెలుగుదూత వేషం వేసుకునే ఉంటుందంట. ఆ మాట చదివినప్పుడు నేను అంటాను, మీకు తెలుసలేదో, యోధాలో సాతాను దూరిందని యేసయ్యకి తప్ప ఎవడికి తెలియదు. అప్పగించే అంతవరకు ఆ 11 మంది శిష్యులకు కూడా తెలియదు. మీరు ఒప్పుకుంటారు దీన్ని? ఈనాడు మన హృదయాల్లో సాతాను, మన పైకి నేను తెల్లబట్టలు వేసుకొని మీకు కనపడవచ్చు, లోపల అంతరంగ గుణాలు ఒకటి యేసయ్యకి 2 యోధాకి తెలిసినట్టు, ఒకటి యేసయ్యకి 2 నీకు నాకు మాత్రమే తెలుస్తాయి. ఈ మాటలు చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే, మనం పైకి భక్తిపరులుగా కనపడచ్చు ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ పట్టుకుని రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ విచిత్రం ఏమిటి అంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, మనలో పట్టిన సాతాను అది ఎన్ని రకాలుగా అంటే, ఆలోచనల ద్వారా మీరు ఆ 13 లిస్టు ఉంది, ఇంకా మీరు చదివితే చాలా చాలా లిస్టులు ఉన్నాయి. సాతాను అనగానే అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని చెప్పి, కృతజ్ఞత లేని వారని చెప్పి తిమోతి పత్రికలో ఉంటుంది. రోమపత్రిక 2వ అధ్యాయం చదివితే ఎంత పెద్ద లిస్ట్ ఇస్తాడు తెలుసా? వాళ్ళు దేవునికి మనసులో చోటు ఇవ్వలే, మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయినందున వాళ్ళని దుష్టాత్మకి భ్రష్టాత్మకి అప్పగించాడంట. వాళ్ళు ఏం చేస్తారంటే, అదొక పెద్ద లిస్ట్ ఉంటుంది, 15-16 లిస్టు. మీరు పేతృపత్రికలు చదివితే అక్కడ రాస్తాడు, చేయకూడని విగ్రహారాధన, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటలు. పేతృపత్రిక చదవండి, రోమపత్రిక 2వ అధ్యాయం చదవండి, 1 తిమోతి 3వ అధ్యాయం అనుకుంటా కదా, 3వ అధ్యాయం చదవండి. ఇవన్నీ ఏం లిస్టులు తెలుసా? సాతాను మన హృదయాల్లో ఉండి బయటికి వచ్చే హృదయాలోచనలు అన్నమాట. నేను మళ్ళీ అంటున్నాను, అందరూ అన్ని చేయరు, కానీ ఏదో ఒక ఆలోచన మాత్రము 12 మందిలో సెట్ అయిపోతారు. కావాలంటే ఆ మాటలు ఒకసారి పైపైన చదివి చూపిస్తాను. ఆ మాటలు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోమపత్రిక 2వ అధ్యాయానికి వెళ్ళండి, నేను చదువుతాను. రోమపత్రిక 2వ అధ్యాయం. నా బైబిల్ కొత్తది అవడం వల్ల కష్టంగా ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయం కదండి, క్షమించండి, 1వ అధ్యాయము 28వ వచనం నుండి చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. తీసిన వాళ్ళు పేజీ నెంబర్ చెప్పండి, మిగతా వాళ్ళు తీయడానికి ఈజీగా ఉంటుంది.
కొత్త నిబంధనలో 134 పేజీ నెంబర్. ఒకసారి చదవండి దయచేసి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీ నల్లకపోయారు గనుక, రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి చివరి వచనం వరకు, అనగా 32వ వచనం వరకు చదవండి. నేను చదువుతాను, మీరు ఆలకించండి చాలు. మరియు వారు తమ మనస్సులో దేవునికి ఏమేమి లేదంట, చోటీ నల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వాళ్ళని ఏం చేశాడంట, భ్రష్ట మనసుకు అప్పగించాడు. 3.5 సంవత్సరాలు యేసయ్య తనతో తిప్పుకుంటూ ఉన్నా, ఇదిగో ఆ యొక్క దొంగతనం అనే స్థితిని, ఆ ధనాపేక్ష అనే స్థితిని యోధా మానేస్తుంటే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేవాడా? 3.5 సంవత్సరాలు చూశాడు, అయినా మానుకోలేదు, వదిలేశాడు యేసయ్య. అప్పుడు భ్రష్ట మనసు ఏం చేసింది తెలుసా? ఊరి పోసుకొని నడిమికి బద్దలయ్యి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు అనమాట యోధా. వాని అంతం చాలా దారుణమైన అంతం. ఇదే నేను అంటాను, దేవునికి ఆయన మాటలకు మన హృదయాల్లో చోటు ఇవ్వకపోతే 3.5 సంవత్సరాలు యోధాకి ఇచ్చిన అవకాశం. నీకు నాకు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు నేను దేవుని నమ్ముకున్నామో తెలియదు, కానీ అన్ని సంవత్సరాలుగా యేసయ్యకి తెలుసు మనలో సాతాను దూరాడు అని, మనలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆయనకి తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నాడు తెలుసా? మారతాడని యోధాని ఎదురు చూశాడు, మారతావని నిన్ను నన్ను ఎదురు చూశాడు. లేకపోతే ఏం చేస్తాడంట, ఆయన భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట. అంటే సాతానుకి అప్పగించేశాడా లేదా? అంటే సాతాను హృదయాల్లోకి వెళ్ళిందా లేదా? అప్పుడు ఆ సాతాను ఏం చేస్తుందో చూడండి ఆ వ్యక్తిని. అట్టి వారి సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, ఇదిగో లోభము చేతను, ఈర్ష చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఎన్ని లిస్ట్ ఉందో చూసారా? అర్థమవుతుందా? సాతాను వ్యక్తిలో దూరినప్పుడు నేను అంటున్నాను, ఈ కార్యాలు ఏ కార్యం నీ హృదయంలో నా హృదయంలో ఉన్నా మన హృదయంలో సాతాను ఉందని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాటలు హెచ్చరించడానికి కాదు, యోధా జీవితాన్ని చూసినప్పుడు మన జీవితం పాడవకూడదని. ఈ లిస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఇందాక మీకు మార్కు సువార్తలో చదివిన లిస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఇంకొక లిస్ట్ చదువుతా చూడండి. 1 తిమోతి 3వ అధ్యాయానికి రండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుతారని ఇవి చూపిస్తున్నాను. అవి 20 ఉన్నాయా? అవి ఒక 20. అందులో కొన్ని కలుస్తాయి లోభము అవన్నీ కూడా. సరే, ఏదేమైనా 1 తిమోతి 3వ అధ్యాయానికి రండి. క్షమించండి, 2 తిమోతి 3వ అధ్యాయం. పేజీ నెంబర్ చెప్పండి తీసుకున్నారు దయచేసి. పేజీ నెంబర్ మీ బైబిల్ చెప్పాలి, నా బైబిల్ వేరే బైబిల్, అందుకే నేను చెప్పలేకపోతున్నా. పేజీ నెంబర్ చెప్తే కొందరికి తెలియని వాళ్ళకి తెలుస్తుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. 195 పేజీ నెంబర్. కొత్త నిబంధన 195. అంత్య దినములలో కొత్త నిబంధన 195. ఆగు పాపం చెల్లిని తీని. అటు చివరి పేజీ తీమ, చివరిలో 195 తినండి, పర్లేదు, పాపం వాళ్ళకి అలవాటు అవుతుంది. సరేనా? మన వరకే కదా, ఇబ్బంది ఏం లేదు. నాకు ఈరోజు నిజంగానే మాదలా కూడా లేదు, అందుకే చెప్తున్నా. మీకు ఆ విషయం అర్థం అవ్వలేదు. కానీ 7:30 అయింది, 5 నిమిషాల్లో ముగించేస్తా. ఓన్లీ లిస్ట్ ఇచ్చి నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తా. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా రాసుకొని, ఈ ఒక్క గుణము, ఏ గుణం నీలో నాలో ఉన్నా మనలో సాతాను ఉందని జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత దాని గురించి ప్రార్థన చేయడం మీకు నేర్పిస్తాను. సరే, 3వ అధ్యాయానికి రండి. 2 తిమోతి 3వ అధ్యాయము. పేజీ నెంబర్ అంతా తీశారు కదా, జాగ్రత్తగా చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చులని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు ఎటువంటి వారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె అందరూ బైబిల్ పట్టుకుని వస్తారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. ఇటు వారికి మాత్రం విముఖుడై ఉండని మాత్రం తిమోతికి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ సాతాను కాబట్టి.
మళ్ళీ ఈ లిస్ట్ ఓకే కదా. మళ్ళీ ఇంకొక లిస్ట్ చూపించి నేను ముగించేస్తాను. చూడండి, రెఫరెన్స్లు రాసుకుని ఇంటికి వెళ్ళినా చదువుకోండి చాలు. రోమపత్రిక 1:20 నుండి, 2 తిమోతి పత్రిక 3:1 నుండి, ఇందాక మనం చదివింది మార్కు సువార్త 7:20 నుండి. ఓకేనా? తర్వాత ఒకసారి మొదటి పేతురు అనుకుంటా, అక్కడ చెప్తారు కదా విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలని. అవునా? 4వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. ఉన్నాయా? 19 కాదు, లేదు 3వ వచనము, 2వ వచనం నుండి చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం నుండి, శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట ఏం చేయకూడదంట? మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండును. ఇంతగా పాపం ఏంటంటే కింద చెబుతున్నాడు చూడండి, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు. ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నాను అంటే, ఈ లక్షణాలన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు. ఎవరి లక్షణాలు? సాతాను యొక్క లక్షణాలు. యోధా గురించి ఎందుకు ధ్యానిస్తున్నామంటే, నా ఉద్దేశము, యోధాలో ఎవరు దూరారు? సాతాను దూరాడు. యోహాను సువార్త 6:71 చదవండి. ఎంత డైరెక్ట్గా అంటాడు తెలుసా యేసయ్య? మీలో ఒకడు సాతాను అంటాడు. చాలా భయంకరమైన మాట. యోహాను సువార్త 6:71 చదవండి. ఏమంటాడు తెలుసా? మీలో ఒకడెవరు? సాతాను. అయితే ఇంత మాట మీకు ఎందుకు చదివిస్తున్నాను అంటే, ఇవన్నీ కనపడుతున్నాయి ఇవేమన్నా, కానీ నాడు దేవుని నమ్ముకున్న బిడ్డల్లో 90% మంది సాతాను ఈ విధంగా పీడిస్తున్నాడు. యోధా దేవుని నమ్ముకున్నాడా? ఇంకొకడేనా? సాక్షాత్ యేసైతే తిరిగేవాడు. యేసయ్యని వెంబడించే వాళ్ళని సాతాను ఏమనుకుంటా తెలుసా? ఇందాక మాట చదివాం, జల్లించేద్దాం అనుకుంటుందంట. ఏం చేద్దాం అనుకుంటుందంట? బయట ఎందుకు? ఆల్రెడీ వాడు సాతానికి క్రియలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ లిస్టులు అన్నింటిలో మీరు చూస్తే ఏ వ్యక్తినైనా పెట్టండి, శుభ్రంగా ఏదో ఒక లిస్టులో ఒక వ్యక్తి తగులుతాడు. అవును లేదా? అంటే వాడు ఎక్కడున్నాడు? ఆల్రెడీ సాతాన్ రాజ్యం కింద ఉన్నాడా లేదా? ఇక వాడితో పనే ఉంది తనకి. ఆల్రెడీ వాడి పార్టీయే కదా, ఇక వాడిని ఏమైనా తిరగాల? వేరే పార్టీ వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయాలి. సాతాను ఫోకస్ అంతా కూడా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలైన నా మీద, నీ మీదే ఉంటుంది. ఈ గుణాలన్నీ కూడా క్రైస్తవులైన నీలో, నాలోనూ ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఒక మాట చెప్పగలను, ఎందుకు ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడంటే, యోధా ద్వారా 3.5 సంవత్సరాలు యేసయ్య అవకాశం ఇచ్చాడు. ఆ దొంగిలించే ధనము, దొంగిలించే చెడ్డ గుణం ముందు చూసారా? దాన్ని ఏం చేయలేదు ఆయన, మాని వేసుకోలేదు. కాబట్టి సాతానికి ఏం చేశాడు? ఆయన్ని అప్పగించాడు. ఆయన అంతం ఎలా ఉంది తెలుసా? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ అధ్యాయం 17వ వచనం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిను, ఈ పరిచర్యలో పాలు పొందెను, ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ ఎక్కడికి వచ్చాయంట? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనము. చాలా మంచి మాట అది. ఏ మాట అంటే, యోధా ఏం చేశాడు తెలుసా?
యేసయ్యని అప్పగించి, అంటే నేను మళ్ళీ చెప్తాను, తనలో ఉన్న సాతాన్ని వదలగొట్టుకోలేక, ఈ మాట సబబే కదా, తనలో ఉన్న సాతాను యొక్క ఆ యొక్క ధనాపేక్ష, లోభత్వమైన ఒక్క గుణాన్ని వదలగొట్టుకోలేక ఆయన ఏమయ్యాడు తెలుసా? ఉరి పోసుకొని చనిపోయి నడిమికి బద్దలయ్యి చచ్చిపోయాడంట, పేగులన్నీ బయటకు వచ్చి. వాని అంతం ఎంత దారుణంగా ఉందో చూసారా? అందుకే ఆయన అంటాడు, దొంగ అపోస్తుల అంతము అలాగే ఉంటుందంట. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చివరి మాట, 11వ అధ్యాయము చివరి మాటలు ఒకసారి చూడండి. 2 కొరింథీ నేను చదువుతాను చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 11 రిఫరెన్స్ చూడండి. అదే దొంగ అపోస్తులు నీతి పరిచారకులలో ఉంటారని ఉంటుంది కదా. ఓకే, 12వ వచనం 13వ వచనం చూడండి. 2 కొరింథీ 11:13. ఏలయనగా అట్టివారు, ఎట్టివారు అంటే దొంగ అపోస్తులు ఏం చేస్తారంటే తెలుసా? క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారయుండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారనయుండి ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాణి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చెప్పున వారికి అంతము కలుగును. నేనేమంటున్నాను అంటే, సాతాను కూడా ఈ కాలములో వెలుగుదూత వేషం వేసుకుని ఉంటుంది. యేసయ్య పరిచారకులు ఎలా ఉంటారో సాతాను పరిచారకులు కూడా అలాగే ఉంటారంట. మన భాషలో చెప్పాలంటే మనలాగే పక్కన కూర్చొని ఉంటారంట. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, ఇది నేను దూషించడానికి అనటం లేదు. నా బాధ ఏంటి అంటే, మనకు పట్టిన సాతాను మనం గ్రహించగలగాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, మనలో ఉన్న సాతాను మనకి దేవుడికి తప్ప ఎవడికి తెలియదు. నేనేం ఆలోచిస్తున్నాను మీకేం తెలుసు చెప్పండి? నేను ఒక శుక్రవారం ఆదివారం మీకు కనపడుతున్న మిగతా సమయాల్లో నా ఆలోచన, నా హృదయం మీకేం తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు తెలుసా? నాకే తెలుసు. రెండవది దేవునికి తెలుసు. అందుకే పౌలు చాలా క్లియర్గా అంటాడు ఇదే పత్రికలో. ఏమంటాడు తెలుసా? మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకొని చూచుకొనుడి. 13వ అధ్యాయం అంటాడు ఇదే పత్రికలో. అప్పుడు ఏం తెలుస్తుందంటే తెలుసా? మీరు భ్రష్టులు కాదో అవునో తెలిసిపోద్దంట. అంతేనే కదా? మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకుంటే అప్పుడు మీకు తెలిసిపోద్దంట మీరు భ్రష్టులో కాదో. నేను కనిపెట్టలేని మిమ్మల్ని ఎవరున్నారో, మీరు ఎవరు దొంగతనం చేస్తున్నారో, ఎవరు వ్యభిచారం చేస్తున్నారో, ఎవరు కాముకత్వంతో కలిగి ఉన్నారో నాకేమైనా తెలుసుద్దా? లేకపోతే నేనేం కలిగి ఉన్నాను మీకేమైనా తెలుసుద్దా? ఎవరు అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్నారో, ఎవరు విందుల్లో వినోదాల్లో పాల్గొంటున్నారో నాకు తెలుసా? లేకపోతే నా గురించి మీకేమైనా తెలుసా? అందుకే పౌలు చాలా క్లియర్ కట్ మాటతో అన్నాడు, మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి. ఇప్పుడు మీకు చెప్పిన లిస్టు ఇదంతా కూడా సాతాను యొక్క క్రియలు. అందులో నీవున్నా నేనున్నా జ్ఞాపకం పెట్టుకోండి, మనలో సాతాను దూరాడు. దాన్ని త్వరగా వదలగొట్టుకోకపోతే వారి అంతము చాలా దారుణంగా ఉంటుందని రాశాడు. మనం ఎవరని తెలుసా? అప్పుడు దొంగ విశ్వాసులు. నేను దొంగ పాస్టర్ని, మీరు దొంగ విశ్వాసులు అవుతారు. కానీ పైకి మనం ఎలా ఉన్నాం చెప్పండి? నేను పాస్టర్ లాగే ఉన్నానా లేదా? మీరు విశ్వాసలాగా ఉన్నారా లేదా? ఇది చర్చిలాగా ఉందా లేదా? కానీ వాణి పరిచారకులు కూడా ఇలాగే ఉంటారంట. అంటే దాని అర్థం ఏంటంటే వాణి పరిచారకులు కూడా మనలోనే ఉంటారు అని. వాణి పరిచారకుడుగా నీవు నేను అవడానికి కూడా ఆస్కారం ఉంది అని. ఎవరు పోగొట్టుకున్నారు? యోధా పోగొట్టుకున్నాడు లేదా? తన చేతులతో పోగొట్టుకున్నాడు. తన చోటుకి పోయే మార్గాన్ని పోగొట్టుకుంది ఎవరు? యోధాని ఇంకెవరన్నానా? ఎలా పోగొట్టుకున్నాడు తెలుసా?
తప్పిపోయి. ఎలా తప్పిపోయి తెలుసా? సాతానికి తన హృదయంలో చోటిచ్చి, ఆ సాతాను ఏం చేసింది తెలుసా? హృదయంలో చోటిస్తే ధనాపేక్షను కలిగించింది. యేసైతే 3.5 సంవత్సరాలున్న మారదామని హృదయం రాలేదు. చివరికి వాని అంతము దారుణంగా ఉంటుంది. ఆ కొరింథీయులకు రాసిన మాట అదే కదా. వారి అంతం ఎలా ఉంటుంది? దొంగ పోస్తుల అంతం చాలా కారణంగా ఉంటుంది. ప్రేమ దేవుని పిల్లారా, నేను మళ్ళీ చెబుతున్నాను, ఆ లిస్టు చదవండి. ఒక్క గుణం నీలో నాలో ఉన్నా, లేకపోతే నీ కుటుంబీకులు ఎవరిలో ఉన్నా, నా కుటుంబీకులు ఎవరిలో ఉన్నా, దాని గురించి ప్రార్థించండి. దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తే కానీ అటువంటి దెయ్యాన్ని పోగొట్టుకోవడం కష్టం. లేకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, ఇది దేవుడు మనకిచ్చిన అవకాశం. అమ్మా, అయ్యా, నీలో ఉన్న సాతానును గమనించు. ఏదో పైకి భక్తిపరుడుగా పైకి భక్తిపరురాలుగా నీవు నేను ఉండడం కాదు, కానీ నువ్వు నిజమైన భక్తి చేయకపోతే నీకు నాకు ఉపయోగం ఉండదు. ఉంటుంది ఏమన్నా ఉపయోగం? నేను అందుకే ఎప్పుడు అంటాను, ఇంత కష్టపడి వస్తున్నారు, ఇంత శ్రమపడి వస్తున్నారు, ఇంత శ్రమపడి పరిచర్య చేసుకుంటున్నారు, ఇంత శ్రమపడి వాక్యం వింటున్నారు, ఇంత విని రేపు నీవు నేను పరలోకంలో లేకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరుంటారు చెప్పండి? వాక్యాన్ని నేర్చుకుందామని ఆశ లేదు, వాక్యాన్ని చదువుదామని ఆశ లేదు, వాక్యం ప్రకారంగా నా జీవితాన్ని కట్టుకుందామని ఆశ లేదు. వారి అంతము యోధా కంటే దారుణమైన అంతం. ప్రియమైన దేవుని పిల్లారా, నేను అంటాను, యోధా ఒక పాపమే చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, యోధాలో ఒక పాపమే. ఆయనే వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఒక్క ధనాపేక్షే. ఈరోజు మన హృదయాలను ఆలోచిస్తే మనలో ఎన్నుంటాయో అల్లరితో కూడిన ఆట పాటలు కానీ, చేయతగని విందులు కానీ, మన శరీర ఆశలు కానీ. నేను మళ్ళీ చెబుతున్నాను, యోధా అనుకొని ఉంటాడు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదులే, నన్ను ఎవడు చూడటం లేదులే అని. కానీ యోధా గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? యేసయ్యకి ప్రారంభం నుండి యోధా గురించి తెలుసా లేదా? నీ గురించి నా గురించి కూడా ప్రారంభం నుండి యేసయ్యకి తెలుసు. నా నడకని, నా పడకని, నా ఆలోచనలు రాకముందు ఆలోచనని, నా నోటికి మాట రాకముందు నోటి మాటని నువ్వు పరిశోధించి తెలుసుకుంటున్నావు అన్నాడు భక్తుడు. దేవుడికి కనపడిన సృష్టం ఏదన్నా ఉందా? ఆయనకి తెలియని హృదయం ఏదన్నా ఉందా? కానీ ఎందుకయ్యా ఇంకా మమ్మల్ని అలా చేస్తున్నావు అంటే, మారతావేమో అని, ఆ హృదయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావేమో అని. లేకపోతే యోధాలాగా మంచి అపోస్తలత్వాన్ని, మంచి పరిచర్యని, మంచి పరలోకమనే స్థానాన్ని పోగొట్టుకుంటాం మనం. ఎవరన్నా నిన్ను నన్ను చూసి ఒకరన్నా మాదిరి పెట్టుకోగలుగుతున్నారా? ఆమెలాగా నేను ఉండాలి అని, ఆమెలాగా నేను ప్రార్థన చేయాలి, ఆమెలాగా నేను వాక్యం చదవాలి, ఆమెలాగా నేను దేవునికి పరిచర్య చేయాలి, ఆమెలాగా నేను ఉండాలి అని ఎవరన్నా ఒక్కరన్నా మనల్ని మాదిరిగా చూపించుకోగలుగుతున్నారా? దేవుడు పెట్టింది అందుకే కదా ప్రియమైన దేవుని పిల్లారా. మనల్ని దేవుడు చూసిన విధానం వేరు, మనల్ని దేవుడు ఉంచాలనుకున్న విధానం వేరు. వచ్చేవారు మనం చూద్దాం కంపల్సరీగా. అంత గొప్ప తత్వాన్ని యోధా పోగొట్టుకున్నాడు. మనం కూడా అంతే గొప్ప తత్వాన్ని మనం కూడా పోగొట్టుకుంటున్నాం తుచ్చమైన చిన్న చిన్న ఆశలకి. యేసయ్యని అడుగుంటే దెబ్బకి ఇచ్చేవాడు, అవునా కాదా? యోధా అడుగుంటే యేసయ్యని అడుగుంటే ఇచ్చేవాడు కాదా? దావీదు దాని మాట ఏంటి తెలుసా? చాలా బాధ వేస్తుంది ఆ మాట చదివినప్పుడల్లా. దావీదా, నువ్వు అడిగితే నేను ఇంకొక ఆమెను ఇవ్వలేనా అన్నాడు. నిజంగా అదే అన్నాడు ఆయన, డైరెక్ట్గా మాట అన్నాడు. ఆల్రెడీ 10 మంది భార్యలు ఉన్నారు నీకు, నేనేమన్నా అన్నానా? అనలేదు. నువ్వు అడిగితే నేనేమన్నా కాదనేవన్నా? అనలేదు. కానీ ఎందుకయ్యా నువ్వు ఆ పని చేసి నా నామాన్ని దూషించడానికి అవకాశం ఇచ్చావు అన్యులకి అని అంటాడు. దేవుడు అడిగితే ఇస్తాడు ప్రియమైన దేవుని పిల్లరా. అలాని తప్పుడు ఉద్దేశాలతో అడగమని నా ఉద్దేశం కాదు. మీరు అడగండి దేవుణ్ణి, మీకు కావాల్సిన అవసరతలు, మీకు కావాల్సిన ఆరోగ్యం, మీకు కావాల్సిన అవసరతలు కానీ, మీ కుటుంబీకులు ఎవరైనా మారు మనసు గురించి అడగండి దేవుని, ఇబ్బంది ఏం కాదు. కానీ నేను మళ్ళీ చెబుతున్నాను,
యోధా పోగొట్టుకున్నాడు ప్లేస్ని. ఆ స్థితిలో నువ్వున్నావో నేనున్నాము, నీ కుటుంబీకుల్లో ఎవరున్నారో ఒకసారి గమనించుకోండి. మారు మనసు లేకపోతే ఏమైనా భయం కలుగుతుందా? ఇంకా మారు మనసే తీసుకోలేదు, పాపక్షమాపణ తీసుకోలేదు, బాప్తిస్మే తీసుకోలేదు. వాడు ఎక్కడుంటాడు ప్రియమైన దేవుని పిల్లారా? నీతిమంతులే యేసయ్యతో పాటు తిరిగేవాడే రక్షింపబడటం దుర్లభమవుతున్నప్పుడు, అసలు రక్షణ అనేది లేకుండా, మారు మనసు అనేది లేకుండా, పాపక్షమాపణ అనేది లేకుండా మీరు ఎలాగ నిద్రపోగలుగుతున్నారో నాకు అర్థమవటం లేదు. మీ కుటుంబీకుల్లో రక్షణ లేని వారిని చూసి మీరు ఎలాగ నిద్రపోగలుగుతున్నారో అర్థమవటం లేదు. మన హృదయాల్లో సాతాను ప్రవేశించింది. దేవుడు ఎందుకు ఇది తెలియచేస్తున్నాడంటే దాన్ని వదలగొట్టుకోమని దేవుని ఉద్దేశం. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా దేవుని దగ్గర ఆడవండి. నీకు తెలుసు నువ్వు భ్రష్టురాలువో కాదు, నాకు తెలుసు నేను భ్రష్టుడో కాదు. ఆ లిస్ట్ అంతా మీద పెట్టుకొని చదవండి. వాక్యం చదివే ఆసక్తి లేదు, వాక్యం వినే ఆసక్తి లేదు, ప్రార్థన చేసే ఆసక్తి లేదు. మనకి సాతాను దూరలేదని ఏం చెప్తాను చెప్పండి? దేవుడు ఉన్నోడు ఏం చేస్తాడు చెప్పండి? అంత పెద్ద పరిచర్య చేస్తున్న పేతురే 12 గంటలకి ప్రార్థనకి వెళ్ళాడంటే చేసుకోవడానికి. అంత బిజీ లైఫ్ ఉన్న ఆయనే వెళ్ళాడంట. పౌలు గారే అంత పెద్ద పరిచర్య చేస్తూ కూడా 3ంటికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడంట. యేసయ్య అంత పెద్ద పరిచర్య చేస్తూ ఉదయాన్ని అంతా ప్రకటిస్తూ కూడా రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడంట. ఈ విధంగా ఆలోచిస్తే మనకు పట్టింది ఒక సాతాను కాదు ప్రియమైన దేవుని పిల్లారా. యోధా జీవితమే మంచిది అనిపిస్తుంది, యోధానే కొంచెం మేలు అనిపిస్తుంది. దయచేసి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ కుటుంబీకులను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యం అనగానే ఏదో సాధారణంగా చూడమాకండి. ఇది మీ ఆత్మలను రక్షించేది. మీరు దారుణమైన చావు మీరు మీ కుటుంబాలు భూమి మీద చావకుండా కాపాడేది. యోధాది దారుణమైన చావే. ఆ దారుణమైన చావు తప్పించేది ఎవరు చెప్పండి? దేవుడే. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? యెరూషలేములో అందరికీ తెలిసిందంట ఆయన చచ్చిపోయాడని. ఒక్కడు పట్టించుకున్న నాదులు లేడు, ఒక్కడ ఆ శవాన్ని తీసుకెళ్ళిన నాదులు లేడు. కానీ అపోస్తుల శవాల కోసం ఏం చేశారు తెలుసా? పరితపించారు, మేము తీసుకెళ్తామని. తోమ ఇక్కడెక్కడో చిన్న వేలు మర్చిపోతే తమ ప్రాంతానికి తీసుకెళ్లారంట యూదులు. చూసారా యోధ ఎంత గొప్ప స్థితిని పోగొట్టుకున్నాడో? ఒక్క ధనాపేక్ష. అప్పుడప్పుడు అనిపిస్తుంది యోధ చచ్చినది ఒక్కొక్క చావు. ఆ డబ్బులు ముట్టుకోవడానికి ఈవెన్ పగాళ్ళైన వాళ్ళకి భయం వేసిందంట. అమ్మో మాకెందుకు ఈ డబ్బులని. అవునా కదా? ప్రధాన యాజకుల ముందు చల్లినప్పుడు చదవండి మీరు ఉంటుంది. వాళ్ళు తిరిగి ఆ మందిరంలో పడేసినప్పుడు వాళ్ళు తిరిగి కానుక పెట్టి వేయలేదంట వాటిని. అంటాడు అక్కడ, ఇది రక్తంతో నిండింది మనకెందుకు కానుక పెట్టెలు వేయకూడదు అంటాడు. దాన్ని ఎవడు తీసుకోలేదు. తీసుకెళ్ళి ఒక పొలం కన్నారంట. ఆ పొలం కూడా ఎవడు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదంట. ఎంత దారుణమైన స్థితి చూసారా? దొంగ విశ్వాసులుగా బ్రతికితే మనంతం అలా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక యేసయ్యకి తెలుసు, ఒక నీకు నాకు మాత్రమే తెలుసు. త్వరగా మనకు పట్టిన సాతాన్ని మనం గ్రహిద్దాం. అపోస్తులు లాంటి గొప్ప జీవితాన్ని మనం పొందుకుందాం. దేవుడు చిన్న మార్లు దీవించిన గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. నాయనా, ఈ మాటలను ఎవరు దూషించడానికి కాదు, నాకు నేనుగా, మాకు మేముగా